ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషునిగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. ఈయన తగ్గించుకున్నాడు. ఎందుకు? ప్రవక్త ద్వారా తెలియజేసిన మాటలను, ప్రవక్త ద్వారా పలికించిన మాటలను దాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి రారాజు అయిన దేవుడు దీనుడయ్యాడు. ఎంతగా తగ్గించుకున్నాడు? శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. నమ్రత కలిగిన వాడుగా, అనుకువగా, అంటే అనుకువంటే నీకు నాకు విధేయత కలిగిన వాడుగా, గర్విష్ఠుల మధ్య అహంకారుల మధ్య ఏమీ లేనివాడుగా ఎంత తగ్గించుకున్నాడు చూడండి. రిక్తునిగా తన్ను తానే రిక్తునిగా ఏమీ లేనివాడుగా, దీన మనసు కలిగిన వాడుగా ఆయన ఎలా వస్తున్నాడు? దీనుడై వస్తున్నాడు. నిన్ను నన్ను రక్షించడానికి దీనత్వం కలిగిన వాడై వస్తున్నాడు. పాపం చేసిన వారిని ఏం చేస్తాడు? శిక్షించాలి. శిక్షించక ప్రేమించి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన దీనుడై వస్తున్నాడు. అందుకే నీ కొరకు నా కొరకు ఆయన పుట్టి ఉన్నాడు. అందుకే లోకానికి వెలుగు. నేనే రక్షకుడు దావీదు పుట్టిన ముందు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఇది గొప్ప శుభవార్త. ఈ వార్తను ఏం చేస్తున్నాడు? ఆయన ప్రవక్తల ద్వారా తెలియజేస్తున్నాడు. రాజైనా మీ కొరకు దీనుడయ్యాడు. మీరు గర్విష్ఠులైనా, అన్యాయస్తులైనా, మోసగాళ్ళైనా, దొంగలైనా, హంతకులైనా, దోపిడిదారులైనా, ఎవరైనా సరే మిమ్మల్ని రక్షించడానికే ఇదే మిగిలి అనుకూలమైన సమయం. నేనే రక్షణ దినం. రేపు నీది కాదు. రేపు జరుగుతుందో నీకు నాకు తెలియదు. నేడు అనే మాటలోనే ఆయన రక్షకుడు, ఆయన ఉదయించాడు. నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆ పుట్టుక నీకు నాకు ఆనందాన్ని కలగజేస్తుంది.